ఒక్కటే సార్, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడికైనా పార్టీ అధిష్టానం మెయిన్. అది కాంగ్రెసా, బీజేపీయా, టీఆర్ఎస్ఆ, ఇంకో పార్టీ అని కాదు. మాకు కూడా ఎన్సీపీ పార్టీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ, 9 మంది మంత్రులు ఉన్నటువంటి పార్టీ, 2 రాజ్యసభ మెంబర్లు, రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ, ఒక డిప్యూటీ సీఎం గారు ఉన్నాడు మహారాష్ట్రలో. మేము కూడా 27 సంవత్సరాల నుంచి ఈ పార్టీ నేషనల్ పార్టీగా భారత ప్రభుత్వం ఎన్నికల పరంగా గుర్తింపు పొందినటువంటి పార్టీ. ఎన్నికల గుర్తు గడియారం గుర్తు, మా గుర్తు వచ్చేసి. రేపొద్దున ఇప్పుడు మన బీహార్లో ఎలక్షన్ జరిగినప్పుడు పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని కొని చెప్పి చేస్తే 1,86,000 ఓట్లు వచ్చినాయి. అట్లనే రేపు తెలంగాణలో కూడా బీజేపీకి మద్దతు ఇవ్వమంటారా? ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు అలయన్స్లో ఉన్నాం కాబట్టి, లేదు ఎన్సీపీ పార్టీ మీరు ఒంటరిగా పోటీ చేయండి అంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు వాడు ఏ పార్టీకి అధిష్టానం ఏ పార్టీకి మద్దతు ఇవ్వమంటే ఆ పార్టీకి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ పరంగా అధిష్టానం చెప్పిందే మేము శిరసా వహిస్తాం.